49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. జగదీష్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు ఈ ఏదైతే ఈ సభ పెడుతున్నారో అంటే మీ బలం తెలుసుకోవడం కోసం ఒక టెస్ట్గా పెడుతున్నారా? ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిందని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ఈ నాయకులకి అందరికీ ఈ సభ ద్వారా మీరు సమాధానం చెప్పాలనుకుంటున్నారా? అంటే మీ స్ట్రెంత్ ఎంత ఉంది, మనం ప్రజలకు మన మీద నమ్మకం ఇంకా ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం చేస్తున్నారా? ఏంటంటే ఇది రకరకాల విమర్శలు వస్తాయి దీని మీద. ఒక పార్టీ చనిపోయింది ఉంది అని మాట్లాడటానికి ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీని లేదు అని మనం అంటే అవుతుందా? కాదు కదా. అదే కాంగ్రెస్ పార్టీని తమిళనాడులో లేదు అని చెప్పొచ్చు బలంగా, ఎందుకంటే 50 ఏళ్ల నుంచి ఒక్కనాడు గెలుస్తలేదు. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ లేదు అని చెప్పొచ్చు. రాహుల్ గాంధీ స్వయంగా ఓడిపోయింది, అంచెలు వెళ్ళి షిఫ్ట్ అయిపోయి ఇటు వచ్చేసిండు. 50 ఏళ్ళ నుంచి ఆడ అడ్రస్ వస్తలేదు, 40 ఏళ్ళు అయిపోయింది దాదాపు. ఇప్పుడు అట్లాంటి చోట లేదు అని చెప్పొచ్చు, అర్థం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా లేదని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ లేదు, కనబడుతుంది మన కళ్ళ ముందు. ఇవాళ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఒక ఎన్నికలు అయిపోగానే లేదు అని మాట్లాడితే స్థానిక సంస్థలు పెట్టు, తెలుస్తుంది. ఎందుకు వణుకుతున్నావు, వాయిదా వేసుకుంటూ పోతున్నావు? బెటర్ అది ఒకసారి. మరి అట్లా అనుకుంటే ఎమ్మెల్సీలు మీరు ఎందుకు పోటీ చేయలేకపోయారు? మరి ఎందుకు చేయలేదు? మేము మహబూబ్నగర్ ఎమ్మెల్సీ మేము గెలిచినాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహబూబ్నగర్ ఎమ్మెల్సీ మేము గెలిచినాం. మరి ఆడ నువ్వేంది కాంగ్రెస్ పార్టీ ఏం లేదన్నట్టునా? మరి నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ లేనట్టు కదా. ఒక ఎన్నికలు ఓడిపోతే లేనట్టునా? మరి ఇవాళ కూడా హైదరాబాద్ ఏదో లోకల్ బాడీ ఎలక్షన్ అయిపోయింది. ఈ మొత్తం రాష్ట్రంలో మజ్లిస్ పార్టీ ఉన్నట్టు ఒకవేళ అది గెలిస్తే రేపు రాష్ట్రంలో ఇంకో పార్టీ లేదు, బీఆర్ఎస్ లేదు, కాంగ్రెస్ లేదు. ఈ ఎమ్మెల్సీలు మీరు కూడా ఎందుకు పోటీ చేయలేకపోయారు? మీకు ఉన్నాయి కదా 45. మా స్ట్రాటజీ మాది, మా ఎత్తుగడలు మాయి. అంటే బీజేపీకి నువ్వు అడిగితే నేను అడిగితే చేస్తానా? మా ఎత్తుగడ మాది. మేము మొత్తం బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నదానికి నిదర్శనం. ఎందుకైతే బీజేపీ ఓడిపోతుంది కదా, బీజేపీ ఏ పరిస్థితి కూడా గెలవదు కదా, మేము ఓటు వేయలే కదా. బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే ఈ రాష్ట్రంలో అనేది 100 సాక్ష్యాలు ఉన్నాయి. సింపుల్. ఇప్పుడు సంవత్సర కాలంగా అసలు మొట్టమొదలు కాంగ్రెస్ గెలిపించిందే మోడీ తెలంగాణలో. చాలా సింపుల్. మంచి ఊపు మీద ఉన్నప్పుడు ఎందుకు బండి సంజయ్ తీసిర్రు? కావాలని చెప్పి తీసిండ్రు. ఎందుకు? మోడీ రాహుల్ని చూసి భయపడలే. మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ చూసి భయపడ్డాడు. కేసీఆర్ ఎల్లలు దాటి వస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీ ఇక పెట్టుకుంటే మీకు నష్టం జరిగిందా అని అన్నారు చూడు మీరు. ఒకే ఒక్క నష్టం జరిగింది ఏంటంటే మోడీ మా వైపు చూసేటట్టుగా చేసిన. బీఆర్ఎస్ పార్టీగా పెట్టడం వల్ల దీన్ని గుర్తించింది, దీనివల్ల జరగబోయే ప్రమాదాన్ని గుర్తించిన ఏకైక నాయకుడు ఈ దేశంలో మోడీ ఒక్కడే. బీఆర్ఎస్ నిలబడితే కేసీఆర్ మళ్ళీ గెలిస్తే ఏం జరుగుద్దో తెలిసినవాడు మోడీ. నిజంగానే కనుక కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ఉంటే ఇవాళ మోడీ ప్రధానమంత్రి అయ్యేటోడు కాడు. ఆయనకు తెలుసా సంగతి? అంటే ఆ ఈక్వేషన్స్ ఓకే ఆయనకు తెలుసా? సరే, కాబట్టి ఆయన బండి సంజయ్ తీసేయడమే కాకుండా వాళ్ళ ఆఫీస్ నుంచే లీకేజీలు ఇచ్చి వాళ్ళకి అనుకూలమైన పత్రికలకు కేసీఆర్ కోరిక మేరకు తీసేసిండ్రు అని చెప్పి కూడా రాయించారు. వాళ్ళ ఆఫీస్ నుంచి అదే క్షణంలో ఈయన తీయాలని నిర్ణయం చేసిండ్రు, లీకేజీలు ఇచ్చిండ్రు, వాళ్ళకి అనుకూలమైన రాయించిండ్రు, ఆ పద్ధతులు చేసిండ్రు. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. కాళేశ్వరం ఉంది. కాళేశ్వరం కూలింది అని వీళ్ళు ఆరోపణ చేయగానే కాంగ్రెస్, బీజేపీ ఒకటే రోజుల్లో కేంద్రం నుంచి వెళ్ళి ఒక కమిటీ వేసినట్టు, దాని రిపోర్ట్ ఇవ్వమని అడిగినట్టు, రెండో రోజు సాయంత్రం ఎక్కడ రాలేదు, ఢిల్లీ నుంచి ఒక మనిషి పురుగు రాలేదు, ఎవడు రాలేదు, దాన్ని చూడలేదు, అది ఎక్కడ ఉంటుందో తెలియదు, మొత్తం ఇది కూలిపోయింది, నిజమే దీనికి కేసీఆర్ కారణం అని చెప్పేసి రిలీజ్ చేసేసారు. ఎన్నికల కరెక్ట్ 2-3 సమీక్ష నిర్వహించాలి దాని మీద. అసలు దిక్కులేడు కూడా, వచ్చినోడు లేడు, చూసినోడు లేడు. వాళ్ళే ఒక కమిటీ వేసినట్టుగా అదే రిపోర్ట్ వాళ్ళే కూర్చొని తయారు చేసేసి రాసేసి ఇస్తే ముందు అంత వేగంగా రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుందా? జగదీష్ రెడ్డి గారు ఇచ్చారు కదా, అది చిన్న విషయం కాదు కదా. కాళేశ్వరం ఇచ్చారు కదా, 2 రోజులు ఇచ్చారు కదా. అది కూడా ఇంకా అఫీషియల్ లీకేజ్ రాకముందే కిషన్ రెడ్డి మాట్లాడిండు. అఫీషియల్గా రిపోర్ట్ ఇచ్చిందని ఆడు చెప్పకముందే కిషన్ రెడ్డి మాట్లాడేసిండు ఇక్కడ. ఎందుకంటే ఆ రాత్రి తయారు చేసిందంటే కిషన్ రెడ్డి కూడా ఉన్నాడు కాబట్టి అక్కడ ఢిల్లీలో ప్రకటించారు. దేనికి? కేసీఆర్ని దెబ్బ కొట్టాలి అని. అంత స్పష్టంగా మోడీ యొక్క సహకారంతోనే ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. అసలు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎప్పుడన్నా ఈ 10-11 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి అన్నా మోడీ దగ్గర పోయి మోడీ కార్యక్రమానికి హాజరైందా కాంగ్రెస్ నుంచి? ఈయన అవడమే కాదు, నాకు బడే బాయ్, నాది గుజరాత్ మోడల్ ఉంటుంది అని చెప్పి మాట్లాడండి. ఇప్పుడు ఈ సంవత్సర కాలం నుంచి ఒక్క రాజన్న ఎప్పుడన్నా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ మీద కానీ రేవంత్ మీద విమర్శలు చేసింది చూసిండ్రా? అసెంబ్లీలో కూడా
అసెంబ్లీలో అటువైపు ఎడమ వైపు తీసి మాట్లాడాల్సింది అధికార పార్టీ వైపు, మరి కుడి వైపు తిరిగి మా మీద మాట్లాడతారు బీజేపీ వాళ్ళు, మాకు ఇంకా ప్రశ్నలు ఇస్తారు మేమే మంత్రులమైనట్టు. అయిపోయింది, నువ్వు ప్రతిపక్షంగా ఉన్నావు, నేను ప్రతిపక్షంగా ఉన్నా, నీవు జాతీయంగా కూడా నీకు పోటీ బీజేపీ కాంగ్రెస్. ఇప్పుడు దాని మీద మాట్లాడేది వదిలిపెట్టి మేము లేము చచ్చిపోయిన పార్టీ అని నువ్వు మాట్లాడుతావు, వాడు మాట్లాడతాడు నీ ఫ్రెండ్ కాంగ్రెస్. దేనికి మరి లేని చచ్చిపోయిన దాని గురించి ఎందుకు మాట్లాడాలి? లేని కేసీఆర్ గురించి రోజు ఎందుకు పాటుపడుతున్నారు మీరు? అయితే ఇది దీని వెనక కూడా ముఖ్యమైన కారణం ఉంది సార్. గతంలో మీరు సారు కారు 16 అన్నారు, ఈ రోజు 16 కాదు కదా, కనీసం ఒక్క సీటు కూడా మీరు లేదు వస్తాయి, మళ్ళీ 16 మాకే వస్తాయి, మళ్ళీ 16 మాకే వస్తాయి, అందులో డౌట్ ఏముంది? బీజేపీ 2 నుంచి వెళ్ళి రాలేదా 300కి? అదే కాంగ్రెస్ 400 నుంచి వెళ్ళి 20 పడిపోలేదా, 40 పడిపోలేదా? రాజకీయ పార్టీ సహజం. నువ్వు ఉంటుందా పోతుందా శాశ్వతంగా అనేది వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా ఏముంది, జాతీయ స్థాయి నుంచి వెళ్ళిపోయి ప్రాంతీయ పార్టీ స్థాయికి వచ్చింది. మాట చెప్తున్నా, ఇవాళ ఎన్ని రాష్ట్రాలలో అడ్రస్ లేకుంటుంది? అవును, కేవలం 3 రాష్ట్రాల్లో కదా ఉంటా. మరి అసలు అడ్రస్సే లేకుండా సీట్ గెలవకుండా బెంగాల్ ఏంది, ఒరిస్సా ఏంది, తమిళనాడు ఏంది, ఉత్తరప్రదేశ్ ఏంది, మధ్యప్రదేశ్ ఏంది, ఆడుంది అడ్రస్? నీ పంజాబ్ ఏంది, ఎక్కడుంది కాంగ్రెస్ అడ్రస్? అయినా మేము లేదని అంటలేం కదా, నువ్వు జాతీయ పార్టీ కాదు అని మేము అంటలేము. 1 పోయింది, 2 పోయింది, 10 ఎలక్షన్లలో రివ్యూ లేదు, ఆడ ఇంత రివైవల్ కాలే. కానీ ఎంపీలు బాగానే పెరిగారు కదా సార్, బాగానే వచ్చారు. అదే చెప్తున్నా, ఆ రాష్ట్రాల్లో లేదు, పొత్తు పెట్టుకున్న రాష్ట్రాలలో వచ్చినాయి కొంచెం చోట్ల. సో అట్లా బీజేపీకి కాంగ్రెస్ అనుబంధ సంస్థలాగా ఇక్కడ కనబడుతుంది మనకు. హైడ్రా విషయంలో సపోర్ట్ చేసిరు వాళ్ళ ఎంపీలు, మూసీ విషయంలో సపోర్ట్ చేసిరు, లగచర్ల విషయంలో సపోర్ట్ చేసిండ్రు, ఆఖరికి నేను హెచ్సియు విషయంలో కూడా సపోర్ట్ చేసిండ్రు. కలిసి పని చేస్తుంది వాళ్ళు. ఒకవేళ మాకు బీజేపీకి అంత ఒప్పందం ఉంటే మా కవితను తీసుకుపోయి జైలు ఎట్లా పెడతారు? హెచ్సియులో వాళ్ళు కూడా విభేదిస్తున్నారు కదా. లేదు ఉత్తరం రామా, అంతేనా? అంత లోపాయకారి అంత ఒకటే. మొన్న ఈ మధ్యన ఏమైంది, ఈయన మోడీ దగ్గర పోయి పర్సనల్ కలిసి వచ్చిండు కదా మొదటిసారి రేవంత్ రెడ్డి. కలిసి వచ్చినప్పుడు చెప్పుకొని వచ్చిండు, నేను మీ మీద మాట్లాడకపోతే మా వాళ్ళు అనుమానపడుతుర్రు, నేను మిమ్మల్ని తిట్టినట్టు చేస్తా అని. వచ్చి కూడా ఏం చేసిండు, మోడీని తిట్టలే, మళ్ళీ కిషన్ రెడ్డి తిట్టడం మొదలు పెట్టిండు. మోడీ ఇస్తానంటే కిషన్ రెడ్డి అడ్డం పడ్డాడు అని. మోడీ కిషన్ రెడ్డి ఆపగల సాధ్యమవుతుందా? మోడీ ఒకసారి అనుకున్నదాన్ని ఆపడం ఈ దేశంలో ఉంటుంది, అయితే ఇప్పుడు ఆపడం అని ఎందుకు ఆపుతాడు? కిషన్ రెడ్డి వస్తే ఆయనకే పేరైనా, వాస్తవానికి ఆడు ఇచ్చేటోడు ఉంటే తెచ్చుకుంటే ఆయనకే పేరు, ఆయన ప్రారంభం చేయాలి, కేంద్రం నుంచి వచ్చేది ఏదైనా ఉంటే. పాపం గాడ ఎలివేటరు ఏంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎలివేటర్, మనం ఏమంటారు లిఫ్టు, పాత లిఫ్ట్ను బాగు చేసి దాన్ని కూడా ప్రారంభోత్సవం చేసిండు కిషన్ రెడ్డి. పాపం ఏం లేక పాపం గతి పొలబడుతున్నాడు, నేను ఏదైనా చేయించి అనిపించుకుందాం, కేంద్ర మంత్రి ఏం చేసి లిఫ్ట్ బాగు చేసిన అనేది అక్కడ పాత లిఫ్ట్ బాగు చేసిన చెప్పుకోవడం పనికొస్తుంది రేపు ఎప్పటికైనా చరిత్రలు అని చెప్పి గాదాంతి పొలబడుతుండే. అటువంటి వాడు మోడీ అంటున్నారు సార్, మరి చెల్లపల్లి స్టేషన్ బాగు చేశారు, అద్భుతమైనటువంటి రహదారులు వేస్తున్నారు, అవన్నీ మీకు కనపడటం లేదా? నేను ఏమంటున్నా, వాళ్ళు ఏ పని చేస్తే చెప్పుకోవడం సార్, కొంతమంది చేసి చెప్పుకోలేకపోయారు, ఫెయిల్ అయ్యారు. ఆయన చెప్పుకున్నా లేకపోతే నేనే చెప్పిన, ఎప్పుడు వాళ్ళే బాగు చేయించారు ఎలివేటర్ను లిఫ్ట్ను వాళ్ళే ప్రారంభం చేసి నేను చెప్తాను, చేయలేని చెప్తలేను కదా. దానికి రైల్వే స్టేషన్ కూడా ఇంత రంగులు వేసిండ్రు, దాన్ని కూడా మోడీ ప్రారంభం చేసిండు. మళ్ళీ సార్ అత్యవసరంగా ఎయిర్పోర్ట్ లో చేస్తుంటే అదే నేను ఏమంటున్నా, మొత్తానికి అయితే పాతదాన్ని బాగు చేసిర్రు, దానికి రంగులు అద్దిండ్రు, ప్రారంభం కూడా చేసిండ్రు మోడీ గారు. గట్లా గాదానికే చేసేటోళ్ళు ఒకవేళ నిజంగానే మోడీ పైసలు ఇస్తే తెస్తే వద్దంటాడా? కానీ ఏంటిది ఇక్కడ, నువ్వు అంటలేవు అని చెప్పి అంటున్నారు అని. అంతెందుకు, కాంగ్రెస్ పార్టీ 2 సార్లు పిలిపించింది ఇప్పటికి, ఒకసారి రాజ్భవన్కు, ఒకసారి ఈడీ ఆఫీస్కి పోమని చెప్పి జాతీయంగా. రేవంత్ రెడ్డి 2 చోట్ల పోయిండు, ఏం మాట్లాడిండు? మోడీ గురించి ఒక్క మాట, ఆడిబడి కూడా కేసీఆర్ని తెచ్చిండు, అక్కడి పోయి కూడా కేసీఆర్, రాజ్భవన్ పోయి కేసీఆర్ని చేసిందే మోడీ గవర్నమెంట్ మాట్లాడాలి. ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది వాళ్ళిద్దరి మధ్యన ఉండే ఐక్యత ఏంది అనేది. టార్గెట్ చేశారు కాబట్టి ఇక్కడే కాంగ్రెస్ను వాడుతున్నాడు మోడీ, మమ్మల్ని కొట్టడానికి, కొట్టడానికి కాంగ్రెస్ను వాడుతున్నాడు. కాబట్టి వీళ్ళ ఐక్యత కొనసాగుతుంది. ఆ ఇండికేషన్ ఉంది కాబట్టి ఇక్కడ నాయకులు కూడా మాట్లాడతలేరు. లేకపోతే హైడ్రాక్ సపోర్ట్ చేసినప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోరు? వాళ్ళ ఎంపీల పైన మూసి మీద మాట్లాడినప్పుడు ఎందుకు చర్య తీసుకోరు? కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఎట్లా మాట్లాడతారు? మీరు మాట్లాడకూడదని చెప్పి నోటీసులు ఇస్తారు కదా, ఎందుకు ఇస్తలేరు? కారణం ఏంది? ఆ ఐక్యత ఉంది, కొనసాగుతుంది వాళ్ళిద్దరి మధ్యన, అది కనపడుతుంది మీకు స్పష్టంగా.